పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్ లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడితో ఇది ఈజీ పజిల్ కొంచెం ముట్టుకుంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్ వేసేసాము సూటెడ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్ అందాన్ని జస్ట్ షూట్ చేసే ఎవ్రీడే రిబూట్. ఈ డిక్ చిక్ పాటలు వద్దు గానీ మన మీటర్లో పాటేసుకో. 24/7 Monday my heaven 24/7 Monday my heaven body 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 24/7 Monday my heaven body body body. Hi, hello, namaste, sasrikal, salam alaikum, welcome to most beautiful, most ultimate, world's costliest show. Oxo Western Beach presents Na Show. ముందు చూపు అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి కావాల్సింది కనబడింది అనుకో అది చూపు, ఎప్పుడో కావాల్సింది కనబడితే ఇప్పుడు ముందు చూపు అనేది ఎలా ఉంటుందనేది మీకు చెప్తాను వినండి. వీడికి ఎగ్జామ్ రాయడమే రాదు, కానీ వీడు పాస్ అయిన తర్వాత వీళ్ళ నాన్న కొనిచ్చే బైక్ వెనక ఏ అమ్మాయి పేరు రాయిపోయాలనేది ఆలోచిస్తాడు. అది ముందు చూపు అంటే. అమ్మాయిని మనం చూస్తే చూపురా, అదే అమ్మాయి మనం అనుకున్న ఆస్తి, మనం చేసే జాబు, మనకు నెలకొచ్చే సంపాదన చూసింది అనుకో అమ్మాయి కూడా ముందు చూపు ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? మనకేమో ప్రపోజ్ చేసి పాపం దాని తర్వాత ఏం చేయాలి, లవ్ చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ వాళ్ళు ప్రపోజ్ చేసే డేటు, లవ్ ఉండే డేటు, ఎప్పుడు వదిలేయాలని డేట్ ఫిక్స్ అవుతారు చూడు, అది ముందు చూపు. దీస్ గర్ల్స్, ఓ మై గాడ్, క్రేజీ గర్ల్స్. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే షాపింగ్ వచ్చినప్పుడు, కటింగ్కి వెళ్ళినప్పుడు, లేదా మనతో బయటకు వచ్చినప్పుడు ఖాళీ పర్సన్ తెచ్చుకుంటారు. మనం ఎట్లా బిల్లు కట్టడానికి రెడీ అవుతాం, అది పాపం వాళ్ళకి స్కెచ్, అది కాపీ తగిన ఐల్ పే పెట్టా. ఎప్పుడు నాన్న ఫీజులు కట్టుకోరా అని డబ్బులు ఇస్తే దానిలో 5 రూపాయలు, కటింగ్కి వెళ్ళినప్పుడు 10 రూపాయలు దాచుకున్న డబ్బులు ఇలా తగిలేస్తాం. వీళ్ళు ఆ కటింగ్ డబ్బులు ఎప్పుడు వస్తాయా, ఆ నాన్న ఫీజులు ఎప్పుడు కడతారా అని వెయిట్ చేస్తుంటారు. అది ముందు చూపు రైలది. విచిత్రం ఇంకా ఏంటంటేనా, మన పెళ్ళైన తర్వాత మన జీవితాలు నాశనం చేయడానికి వీళ్ళు వంట కూడా నేర్చుకుతారు. అది ముందు చూపు అంటే. పాటున కనుక మనం చెప్పామనుకో, మనకి దోశ వేయడం వచ్చు, ఇడ్లీలు వేయడం వచ్చు, లేదా ఏ లెమన్ రైస్ చేయడం వచ్చు అన్నాం అనుకో, వీళ్ళు పొద్దున్న 10 o'clock ఇచ్చారు. ఇంకా ఏం కాలేదా ఎవడు ముందు లేవాలి, ఎవడు కాఫీ పెట్టాలి, ఎవరు తినాలి, కోట నవ్వుతున్నారు చూడు, తెయ్యాలి నవ్వినట్టు. ఇలాంటి ముందు చూపులు ఎక్కువ ఉన్నాడు. నాకు తెలిసిన వాడు బాగున్నాడు వాడే. ఇప్పుడు సడన్ గా వర్షం వచ్చింది అనుకో, తడవకుండా ఉండడానికి గొడుగు తెచ్చుకునే ముందు చూపు. కాదురా, నువ్వు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చావు, రోడ్డు మీదనో గాలికో తిరగట్లేదు కానీ ఏమైనా ఫోన్ పడితే ఇదేమిటి? ఇప్పుడు సడన్ గా వర్షం తగ్గింది, చలి ఎక్కువైపోయింది అనుకో తప్పుకోవడానికి. మరి ఇది సటక్కన సడన్ గా ఎండ వచ్చింది, కళ్ళు కవిలిపోతలా, అందుకనే ముందు చూపు. ఆ బ్యాట్ ఎందుకురా? ఏమలే, నిన్న ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. రేపు మా ఇద్దరు పిల్లకాయలు పుట్టారనుకో, వాళ్ళు ఆడుకోవడం కోసం క్రికెట్ బ్యాట్ కూడా ముందు చూపు. కాదురా, ఈ మధ్యలో మ్యారేజ్, లవ్ ఇలాంటివి ఏవో ఉంటాయి. నువ్వు దీనికే విచిత్రం పోతే, రేపు హనీమూన్కి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు వేసిన, అక్కడ రూమ్ కి రెంట్ కూడా కట్టయినా ముందు చూపు. ఇది చూడు, ఏంది ఇది? రేపు పిల్లకాయలు పుడతారు, ఓపాలి కదా, ముందుగానే ట్రైనింగ్ ముందు చూపు. మీరు దీనికే విచిత్రం పోతుంటే, రేపు పెళ్ళైన తర్వాత పిల్లకాయలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవట్లా, అది ముందుగానే చేయించేసుకుంటా. ముందు చూపు నాయన. మరి పిల్లలు ఎలా పుడతారా? భగవంతుడా, ఎవరో నాటిన భూమి మీద స్టాంప్ పేపర్లు సంతకం పెట్టినట్టు నువ్వు పెడతావు. ఓ ఏమని దండం పెడతా ఉండు.
రే ఏం చేస్తున్నావురా? హీరో అవ్వాలంటే 6 ప్యాక్ ఉండాలి కదా. అది హీరోలక్క. నేను హీరో అవ్వాలంటే 6 ప్యాక్ చేస్తున్నా. ముందు చూపు. నా ప్రియమైనటువంటి స్టూడెంట్స్ లారా, ఈ రోజు మీరు నాకు ఓటేశారంటే ఒక స్థాయిలో మేము తీసుకెళ్తా. హైదరాబాద్ లో సముద్రాన్ని చేస్తాను, పడవలు నిలబెడతా, గొడవలు లేకుండా చేస్తా. మీరు ఏడ కలుసుకోవాలంటే నేను ఏదైనా చేయగల కెపాసిటీ ఉన్న ఒకే ఒక. ఎందుకు ఆ స్పీచ్ దేనికి? 2050లో సీఎం అయినా అనుకో స్పీచ్ చెప్పాలి కదా, అందుకని ముందు చూపు ప్రిపేర్ అవుతుందా. కష్టమే నీతోటి. ఇంకో విషయం చెప్పనా అన్న, జీవితంలో ఏదైనా సరే ముందు చూపు లేకపోతే పైకి రావడం అనేది చాలా కష్టం. అరే అతను ఎవరు? అక్కడ వచ్చింది అతను ఎవరు? ఎవరు అతను? ముందు చూపురా. నీ జీవితంలో ఏదైనా ముందు చూపులు ఏమైనా కష్టపడ్డారా నాన్న ముందు చూపు తోటి? ఏంద్రా తిప్పుతున్నావు? పొరపాటున పక్కింది అంటే స్విచ్ బోర్డ్ రిపేర్ చేయమని పిలిచింది అనుకో, ఆ. బాగు చేయాలి కదా, అందుకే ముందే ప్రాక్టీస్ చేస్తున్నా. తలనొప్పి వస్తుందేమో అని చెప్పి ముందే టాబ్లెట్ వేసుకుంటా. ముందు చూపన్నయ్య. కాదురా, చావు రేపు పొద్దున వస్తున్నావు, ముందే చచ్చిపో మరి. ఎన్ని నువ్వే గుద్దే, ఎటో చచ్చిపోతా కానీ బైక్ వేసి గుద్దే లారీకి. ఇదే అన్న నా ముందు చూపు. ఏందది? నిన్న నాకు ఒక ప్రపోజ్ చేశాడు. ఆ. ఏ షాపింగ్ మాల్స్ కి టాప్ లిస్ట్ లో ఉన్న అన్ని లిస్ట్ చేసి పెట్టుకున్నా. పాపం కదా. ఈ అమ్మాయి లిస్టు తీరాలంటే వాడు ఖచ్చితంగా ప్రతి బ్యాంకులో లోన్ తీసుకోవాలా. నేను ఇప్పుడే బాగా సెల్ఫీలు దిగి పెట్టుకుంటా అన్నయ్య. యా ముందు చూపు అన్నయ్య, ఫ్యూచర్ లో జుట్టు ఊడిపోద్దిగా, పెళ్లి చూపులకి ఇయ్యాలి. మంచి పని. థ్యాంక్ యూ అన్నయ్య. పోను అన్ని చోట్ల తీసుకో. అన్ని చోట్ల దిగో, అన్ని ప్లేసుల్లోకి వెళ్ళి చెట్ల దగ్గర, బస్ స్టాపుల్లో ఏదైనా ఒక అమ్మాయి మీద చెయ్యేసి అట్లా. ఎంతసేపు రాంగ్ తెలివితేటలు తప్పితే మంచి తెలివితేటలు లేవా మీకు? నా ముందు చూపేటంటే ఈ చాక్లెట్ తింటూ ఉండి నువ్వు. తినడం కాదు, నెక్స్ట్ రౌండ్ లో నేను వేసే కౌంటర్లకు ఎలా అయినా మీరు చాక్లెట్ ఇస్తారు కదా అలా అని. అవును, ఇవ్వకపోతే కదా తెచ్చుకోవాలి, ఇస్తారని చెప్పి ఎందుకు తెచ్చు. తినడం ప్రాక్టీస్ చేస్తాను. నువ్వు తిని తెల్లా, నీ దండం పెడతా, నువ్వు తిను. అన్న నిన్నే అమ్మాయిని చూసా అన్న, ఈ రోజు పెళ్లి కార్డు కొట్టించేసా. బంజారా హిల్స్ లో ఫ్లాట్, జూబ్లీస్ లో ఫ్లాట్ ఆల్రెడీ కొనుక్కొని పెట్టుకుని. ఏ ఫ్యూచర్ లో 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. వీడు సామాజిక న్యాయం పాటిస్తున్నాడు. నా బాయ్ ఫ్రెండ్ ఏటీఎం లో మనీ అయిపోయాయని ముందు చూపు కోసం ఇంకో బాయ్ ఫ్రెండ్ ని ట్రై చేస్తున్నా. నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ఆక్స్ఫోర్డ్ వెస్టర్న్ బీచ్ ప్రెజెంట్స్ నా షో. లెట్స్ స్టార్ట్ ఇట్ ఆన్ నా కామెంట్ నా షో. నా కామెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. షాపింగ్ కి తీసుకెళ్లే ముందు వాళ్ళు వంగుతారు, తర్వాత మనం వంగాలి అడుక్కోవడానికి. మొత్తం ఖాళీ చేస్తారుగా. నువ్వు వంగడం అనే ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టున్నావు. బట్ వెరీ గుడ్. నువ్వు జగమెరిగిన సత్యం చెప్పావు. సరైన మగాడు తగిలితే ఏ ఆడదైనా బెండ్ అవ్వాల్సిందే. సరైన మగాడు తగిలితే ఏ ఆడదైనా బెండ్ అవ్వాల్సిందే. పెళ్లి అయిన తర్వాత బెండ్ తీస్తా అన్న. నువ్వు చెప్పక ముందే అది చెప్పేశారు. దాన్నే ముందు చూపంటారా? మోకాళ్ళతో 3 కిలోమీటర్లు నడుస్తావా, మాల్కి తీసుకెళ్తా. సిగ్గులు ఎదురా ఒక అమ్మాయిని మోకాళ్ళ మీద నడిపించడానికి 3 కిలోమీటర్లు దేకిస్తావరా నువ్వు? తర్వాత ఎట్లనో తప్పదు కదన్నా. నీ ఫ్యూచర్ నీకు అర్థమైపోయిందిరా. వెరీ గుడ్. ముందు మేం బెండ్ అవుతాం, తర్వాత వాళ్ళ బెండ్ తీస్తాం. కమెంట్లను కలిపి షార్ట్ కట్ లో కట్ చేసి ఒక కమెంట్. వాట్ ఏ నాలెడ్జ్, వాట్ ఏ నాలెడ్జ్. అమ్మాయిలు టాలెంటెడ్ పర్సన్స్. ఏ ఊళ్ళో? ఆ అమ్మాయి అయ్యా బాబు 10 రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబు అని అడుక్కుంటుంది అబ్బాయిల్ని. ఏంటి మీ ఊర్లో స్కర్ట్లు సింగిల్ పీస్ వేసుకొని అడుక్కుంటారా? ఆ అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది కదా, సాటి మగాడిగా సమాధానం చెప్పాలి కాబట్టి ఏదో మా ఇంట్లో వాడేసిన బట్టలు తీసి బయటపడేస్తే మీరు అలా వేసుకున్నారు. ఫేస్బుక్ లో నా ప్రొఫైల్ కి లైక్ కొట్టవా ప్లీజ్ అన్నాడు. ఆశ గ్రహచారం బాలేక మనం వదిలేసాం కానీ వాళ్ళు ఇలా కూర్చొని
నాకు ఆస్తి రాసివా అంటే పక్కింటోడు ఆస్తి కూడా రాసిచ్చాం. వీళ్ళు అంత డేంజర్ క్యాండిడేట్ వీళ్ళు. అది దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఏ అమ్మాయి ఏది అడిగినా నా దగ్గర లేదు అని చెప్పండి. వీళ్ళకి ఎంతసేపు ఒకటే పాలసీ రా, నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో. ఇంకెవరైనా ఉన్నారా? నేనున్నా. నువ్వు దేనికి లేవు చెప్పు. మీ షోకి రావడానికి ఉన్నప్పుడే అన్నిటికీ రెడీ అయి వచ్చామన్నా, ఇంకా కమెంట్ లేకపోతే ఎలా? అయిపోయింది కదా, దయచేసి ఒక 15 నిమిషాలు నా మీద వారికి రాకు. అవసరం కోసం ఎంత దిగజారుతారో వాళ్ళకే తెలియదు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎక్కువ మందిని లవ్ చేసే కొద్దీ మీకు అల్పు వస్తుందేమో, కానీ మాకు ఊపు వస్తుంది. ఆ ఊపుతోనే అబ్బాయిని చంపేస్తున్నారు. అమ్మాయిలు ఎవరిని డిసప్పాయింట్ చేయరు భయ్యా. ఎరా నువ్వు చెప్పే స్టేట్మెంట్ లో చాలా అర్థం ఉండేదిట్రా. ముందు మనసిస్తాం, తర్వాత హ్యాండ్ ఇస్తాం. తర్వాత ఏమిస్తారు? అంతవరకు ఆలోచించాం. ఈ అమ్మాయి తర్వాత నెక్స్ట్ అమ్మాయి ఇస్తుంది హ్యాండ్ మీకే. ఏ ఊరు అనేది? మన ఊరే. అయితే ఓకే, అందుకనే ఇంత తెలివితేటలు. చాలా ఆపు. ఒప్పుకున్నా తప్పే, ఒప్పుకోపోయినా తప్పే. లవర్ ని పక్కన పెట్టుకొని ఇంకొకరిని లవ్ చేసే ధైర్యం నాకుంది, చూసి తట్టుకునే ధైర్యం మీకుందా? అంత ధైర్యం ఉన్న ఏ మగాడు ఇక్కడ లేడు. మేము సముద్రంలో అంటోళ్ళని ఎంతమందినైనా ముంచగలుగుతాం. నాకు తెలిసిరా ఇన్ని ఎపిసోడ్స్ లో జెన్యున్ గా ఒప్పుకున్న ఏకైక స్త్రీ. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. డిక్కి బలిసిన కోడి అంటే ఇదేనేమో. తినడంలో మా ఆవిడే పోటీ, ఎవరు రాలేరు. 10 ప్లేట్లు తీసుకురా, 10 పెంచుకుంటూ తీసుకురా, తింటే అరగటానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి. నా పెళ్ళం పేరు దయ, నాకు లేదే అది. కదా అది దాని మీదకి చెప్పురా. నా పెళ్ళం పేరు దయ. బోరండి. అతని పెళ్ళాం పేరు దయా, దానికి లేందే అది, అది చెప్పురా. అతని పెళ్ళం పేరు దయ, దానికి లేదే. ఈ రోజు నువ్వు చెప్పాల్సిందే, నేను వినాల్సిందే. చెప్పు. అతని పెళ్ళం పేరు దయ, దానికి లేదే, ఆమెకి లేదే దయ. అతగాడి పెళ్ళం పేరు దయ, ఆమెకి లేదే అది. చంపేస్తారే నిన్ను రే. ప్రాసగా చెప్పు. అతగాడి పెళ్ళం పేరు దయ, ఆవిడికి లేదే అది. భయ అందంగా లేదని అమ్మని లావుగా ఉందని పిల్లని వదిలేం కదా భయ. ఒక్కొక్కటి కాదు చంటి భయ్య, 5-6 ప్లేట్లు ఒక్కటేసారి పంపు, తినిపిస్తాం. నువ్వు మహిళా మండలి అధ్యక్షురాలువే? మీ ఫ్యాన్ ని భయ్య, అందుకే ఎనర్జీ చాలా వచ్చేస్తుంది. నేనంటే ఎందుకంత ప్రేమ డార్లింగ్, వద్దంటే కూడా తినిపిస్తున్నా. నీలాంటి ఒక్క జాలి వాడి జీవితం నాశనం చేయడానికి. అమ్మాయిలు పర్సనల్ కూడా కాదు, ప్లేట్లను కూడా ఖాళీ చేస్తారు. ఆ పిక్చర్ ని చూస్తుంటే చికెన్ తినిపించడం ఎలా ఎద్దులకి అంటే. ప్లీజ్. భావి భవిష్యత్ తరాల వాళ్ళకి గుర్తుండిపోయేలా ఉండాలి కమెంట్. బొగ్గుతో మేకప్ వేసుకున్నాడు, సిగ్గులేదు, కూర్చో. ఎన్ని కాంబినేషన్లు ఉన్నా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఎవరికి ఆ కాంబినేషన్ వల్ల ఆ పిక్కి లుక్ వచ్చింది, మీ ఇద్దరు కాంబినేషన్ వల్ల ఈ షోకి లుక్ వచ్చింది. కాదురా, చాక్లెట్ మీద అధికారాలు నావి. నువ్వెవడా అన్న ఇస్తే నువ్వు ఇయ్యాలన్నా.
దాన్నే దురాశ అంటారు. కూర్చో కూర్చో. కలర్ చూసి కాదు, క్యాస్ట్ చూసి ప్రేమిస్తాం. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా అబ్బాయిలు చీకట్ లాంటోళ్ళు, అమ్మాయిలు చందమామ లాంటోళ్ళు. చందమామ ముక్కమా పిల్ల నువ్వా. అబ్బాయి గారు పుట్టడంలో అప్పారావు గారి హస్తం ఉందేమో. చివరికి వాణ్ణి కూడా ఇచ్చి పెడతలేరా అన్న ఈ అమ్మాయిలు? కలర్ కాదు, మనసు చూసి ప్రేమించాలి. నువ్వు అన్నమాట మీద నువ్వు నిలబడతావా? ఓకే షూర్ షూర్. వాడు తీసుకొచ్చేస్తే ఇప్పుడే పోయి ఉండు. మనసు మంచిదైతే చేసుకుంటా. అన్న మాట మీద నిలబడతావా? కంపల్సరీ. ఇంత ధైర్యంగా చెప్తుందంటే ఇచ్చేయాలి. చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. వీడెవడో గాని భయ్యా ఒళ్ళొత్తం పుట్టుమచ్చే. తీసుకో. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నువ్వు భయపడితే భయపడడానికి షూట్ అని అనుకున్నావా బే? ఫోటోగ్రాఫర్ ని ఫోటో తీసి పాడేస్తా. భయవాడు గన్తో షూట్ చేస్తున్నాడు, వీడు ఫోటో షూట్ చేస్తున్నాడు, అంతే తేడా. మిగతాదంటే సేమ్ టు సేమ్. గన్నం చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ ని చూడాలనుకోకు చచ్చిపోతావు. నువ్వు షూట్ చేస్తే ఫోటోకి నవ్వులు వస్తాయి, వీడు షూట్ చేస్తే ఫోటోకి ఏడుపులు వస్తాయి. ఏమిరా లక్ష్మణ, ఏమిరా లాభం నీ వల్ల? ఒకటి ఫోటో షూట్, మరొకటి ఫోటోకి దండేసే షూట్. షూట్ చేస్తే కౌంటర్, నేను షూట్ చేస్తే ఎన్కౌంటర్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ కెమెరా. నా దగ్గర ఇంకా 2 సిల్కులు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైతే బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఇస్తా. ఎవరైనా వచ్చి ఒక డైలాగ్ అని చెప్పండి రా. డాన్స్ చేస్తామంటుంటే డైలాగ్ అంటారు. నువ్వురా, నువ్వు స్టేజ్ మీకు రా. నా షో నా ఇష్టంకి వచ్చాం, ఎన్నో పర్క్ చాక్లెట్స్, సిల్కులు తీసుకున్నాం, డైరీ మిల్కులు కూడా. అవునులే. మరి ఎంతో అంత తిరిగి ఇచ్చేయాలి కదా. సో లెట్ us స్టార్ట్ డాన్స్ విత్ చంటి. ఈ తలకాయ ఊపకుండా, ఈ చెయ్యి ఆడించకుండా ఏదైనా డైలాగ్ చెప్పురా. నాకు అలా రాదే. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది మొక్కే కదా అని పీకే. సరే, డాన్స్ చేసి చాక్లెట్ ఇస్తా. చిక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చుట్టే చంద్రుడే సురుమట్టు వచ్చాడు చాడే. గంధము గట్ట పూయండో, బిందులు సిద్ధం చేయండో, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి ఎండాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాగిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి. ఇక చాలు, ఇక చాలు. చాలా బాగా చేసావు, వెరీ గుడ్. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ పేరు నా సెలబ్రిటీ. ఓకే, లెట్స్ వెల్కమ్ షేకింగ్ శేషు అండ్ ఆసమ్ అప్పి. Awesome Appi. Yes sir, thank you very much sir. Beautiful boy. Yeah. Young boy. Yeah.
థ్యాంక్ యూ శేషు గారు, నా షో నా ఇష్టం షోకి మీరు ఆశీనులుగా వచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ రెస్పెక్టెడ్ చంటి గారు, ఐ లాట్ ఆఫ్ ఎంజాయ్డ్ నా షో నా ఇష్టం. టుడే అన్ఫార్చునేట్లీ ఐ కేమ్ హియర్. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ లండన్ టుడే. ఇది స్టార్ ప్లస్ లో రాదండి, ఈటీవీ ప్లస్ లో వస్తుంది, తెలుగులో మాట్లాడు. ఐ నో, నాకు తెలుసు. అరే నేను చాలా ఇష్టపడే షోలో నా షో నా ఇష్టం, అందుకే నా చిలకతో పాటు వచ్చాను ఈ అందరి చిలకల్ని చూడడానికి. ఏదైనా నీకు నువ్వే స్టార్ట్ అప్పారు. యా 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 అంటే యా అంటే అవును అని అర్థం. ఓకే, సో మొత్తానికి మీరిద్దరు నా షోలోకి ఎంటర్ అయిపోయారు కాబట్టి ఈ షోని ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరిద్దరు ఒక సిగ్నేచర్ చేయాలి. తప్పకుండా చేస్తారా? చేస్తాం. ఓకే రండి, ముందుకు రండి. చాలా సింపుల్ అండి. మూతి మీద చేతులు పెట్టుకో, చెవుల మీద చేతులు పెట్టుకో, కింద కొట్టు. కష్టం. నో, కష్టం అంటే దిస్ ఈస్ నా షో నా ఇష్టం, ఇష్టంగా చెయ్యాలి. ఐ మీట్ షేకింగ్ శేషు గారు. ఓకే చాలు, 1 2 3. ఓకే సూపర్ సూపర్. నేను చిన్న గేమ్ పెడతాను. ఆ గేమ్ ఏంటంటే నేను పాట అంటే పాట పాడాలి, డైలాగ్ అంటే డైలాగ్ చెప్పాలి. ఓకే ఓకే డన్. ఎవరు ఎక్కువసేపు ఒకవేళ టైం తీసుకున్నారనుకో వీళ్ళు కౌంట్ లెక్క పెడతారు వీళ్ళు. ఓహో లెక్క పెట్టు. నేను ఏ హీరో పేరు చెప్తే అంటే ఇప్పుడు బాలకృష్ణ సాంగ్ అంట, లేదా చిరంజీవి డైలాగ్ అంట, నేను ఏది అడిగినా అది చెప్పాలి. ఓకేనా? సాంగ్ అంటే సాంగ్. రెడీ రెడీ రెడీ. ఓకే ఫస్ట్ మీరే చెప్పండి. ఎన్టీఆర్ డైలాగ్. ఇతుడా ఆగాగు, ఏమంటిరి ఏమంటిరి, జాతి నెపమ్మన సూత సూతన కింద నిలువరహత లేదంటిరా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షే అందువా. ఏ నా సాంగ్. నా కళ్ళు చెబుతున్నాయి నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పదకని యుగం చెబుతుంది నిన్ను ప్రేమించానని, నిన్నే ప్రేమించానని. సూపర్. శోభన్ బాబు సాంగ్. చరణ కింకణులు గల్లు గల్లు మన, అరే కర కంకణములు గలగల, వినీల కచపర విలాస బంధుర తనులతిక చెంచలించిపోగా, ఆడవే మయూరి నటన మాడవే మయూరి. ఎన్టీఆర్ సాంగ్. అరే సుకో భోగి పాడే హరి హరి కోకెత్తుకెళ్ళింది కొండగాలి. కృష్ణ గారి డైలాగ్. అగ్ని జమదగ్ని, శివుడు మూడవ కన్ను తెరిచిన ఈ జమదగ్ని మూడవ అంక లెక్క పెట్టిన, పుట్టేది అగ్ని మిగిలేది భస్మం. కృష్ణ గారి సాంగ్. ఆకాశంలో ఒక తార నీ కోసం వచ్చింది ఈ వేళ. ప్రభాస్ గారి డైలాగ్. ఓకే కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. ఇక్కడ కూడా ప్రభాస్ డైలాగే. ఒకే ఒక్క అడుగు, అడుగు. నేను పోతే వాడు, వాడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవడైనా సరే వచ్చాడా పల్లాడు తొక్కుతా. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. చూడు తమ్ముడు, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. అది ఆ వయసుకు తగ్గినట్టుంది. ఓకే జూనియర్ ఎన్టీఆర్ సాంగ్. రబ్బరి గాజులు రబ్బరి గాజులు రబ్బరు గాజులు పెట్టాలి, రబ్బరు పువ్వులు రబ్బరు పువ్వులు రబ్బరు పువ్వులు పెట్టాలి. అత్తను గుమ్మడి మత్తను గుమ్మడి మందన్ మీడి ఇప్పుడు మన మాట్లాడి. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే. జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్. ముసలోడా అని ఎవడబడితే ఆడంటే గుడ్డలోడ తీసి కొడతా. అది అనడానికి ఒక అభిమానేనా అయి ఉండాలి, లేదా చలాకి చంటేనా అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ సాంగ్.
అమ్మాయే సన్నగా నవ్వగా, మతి తప్పి కుర్రాలే మంచాన్న పడ్డారే. బాలకృష్ణ గారు డైలాగ్. ఏయ్, నువ్వు భయపడితే భయపడడానికి వాటర్ని కాదు బే, షూట్ అంది కాల్చి పారేస్తా. బాలయ్య గారు సాంగ్. లక్సు పాప లంచుకొస్తావా, నేనే ముద్దిస్తావా, నేనే కద్దిస్తావా, నేనే బాలకృష్ణ గారు సాంగ్ నీకుడా. గుడివాడ గుమ్మరో గుమ్మ గుమ్మ గుందిరో, మూడేసిను కలేసిను ఎగేసుకుపోరా చంటి. బాలయ్య బాబు గారు లాట్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి, అందులో గుడివాడ అనే పేరు ఎందుకు పాడారు? అదే కదా, వాట్ ఈస్ ద రీజన్? మన చంటి ఇంటివాడు అవుతున్నాడు, ఆ గుమ్మ గుడివాడ గుమ్మ. చిరంజీవి సాంగ్. బంతి చామంతి రామ్ చరణ్ గారు డైలాగ్. ఈ అడవి నాదే, ఈ వేట నాదే, చిరుత. మహేష్ బాబు గారు డైలాగ్. అన్యా ఏంటని తొక్కలో మీటింగ్ ఏలపరం వచ్చేస్తుంది. నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే ఎన్నో ఆర్పే. అది ఎంత సీరియస్ గా చెప్పేందుకు? కామెడీ కదా. ఓకే, చిరంజీవి గారి డైలాగ్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుపోతున్నాను, అదే తప్పు నీ వైపు ఉంటే తల తీసుకెళ్ళేవు. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు. బాగున్నారా మీరందరూ? బాగున్నారా? బాగుంటారా? బాగుంటారమ్మా మీరందరూ? బాగుంటారమ్మా? నానా నాన్న బాగుంటారా? నాన్న బాగుంటారా? బాగుంటారా తల్లి? నువ్వు చాలా బాగుంటారా నాన్న? మీరు బాగుంటారా? మీరు బాగుంటారా? నువ్వు డాన్స్ చేసేటప్పుడు చూసాను, వెనక ఏంటి రెడ్ ఫ్లవర్ పెట్టుకొని వచ్చావు, ఎవరి కోసం? ఆమె ప్లే బాయ్. ఇక్కడ ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరికి ఇస్తావు ఆ ఫ్లవర్? అది తప్పు. ఏ ఈ అందగాన్ని ఎవరు లైక్ చేస్తున్నా వాళ్ళకి ఇస్తాం. మీ అందరిలో ఎవరు ఫస్ట్ చేయలేపుతారో వాళ్ళకి ఇస్తాడు. ఓకే, నేను 1 ఆ అమ్మాయికి వెళ్ళి స్టేజ్ పైకి రా. చూపించి నీకై పుట్టానని పెంచి నీ దాకా నన్ను రప్పించావే, నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే. జంట కుదిరింది, పంట పండింది. ఏం పేరు నీ పేరు? పన్నాల సాయివాణి. పనాల సాయివాణి. ఐ లైక్ యూ. పేరు మారుస్తున్నాను నీకు, ఇఫ్ యూ డోంట్ మైండ్. యువర్ మై. అంటే ఎంతమంది హ్యాండ్సమ్స్ ఉన్నారు, బట్ నన్ను ఎందుకు లైక్ చేసింది? గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కానీ నాకు లాలీపాప్ ఉందని తెలీదు. నీ జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. నీకు ఎన్ని లాలీపాప్లు ఉన్నాయి, ఈ ఆసం అప్పి ఇచ్చిన లాలీపాపే నీకు గుర్తుంటది. చాలా స్పెషల్. దట్ మచ్ నా షో నా ఇష్టం చూసినప్పుడల్లా నేను గుర్తొస్తా, లాలీపాప్ కొన్నప్పుడల్లా నేను గుర్తొస్తా. ఐ లవ్ యూ రా. Love you too. యు ఆర్ బీటెక్ గురునానక్. గాడ్ బ్లెస్ యూ మై డియర్. Thank you very much.
ఒక అమ్మాయికి నువ్వు ఐ లవ్ చెప్పడం అనేది చిన్న విషయం కాదు, ఆ అమ్మాయి రిసీవ్ చేసుకోవడం అనేది అంతకంటే చిన్న విషయం కాదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక మగవాడెళ్ళి ఒక అమ్మాయిని ఐ లవ్ యూ చెప్పే కన్నా ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పడమే గొప్పతనం. ఆ జీవితాంతం రుణపడి ఉండాలి అమ్మాయికి. నానా జస్ట్ లిసన్ వన్ మోర్ సజెషన్ టు యూ, ఎంతకన్నా లావ్ అవ్వకురా. మొత్తానికి ఒక మనవరానికి ఒక తాత ఎంత మంచి సజెషన్ ఇచ్చారో చూశారు కదా. ఓకే, దట్ వాస్ సో గుడ్. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఫోన్ కాల్ నా ఇష్టం. ప్రాంక్ కాల్ రౌండ్ ఇది. ప్రాంక్ కాల్ అంటే మీరు ఎవరికైనా ఫోన్ చేసి వాళ్ళని కాసేపు ఆడుకోవాలి. ఓకేనా? రెడీయా? డన్. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను శ్రీముఖి గారికి. మీ గర్ల్ ఫ్రెండ్ కి? యా. ఇంతకీ పేరు ఏమిటో వినపడలేదు వాళ్ళకి. శ్రీముఖి మై ఫేవరెట్ పటా శంకర్. మనం శ్రీముఖి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ లవ్వర్ తోటి ఎలా మాట్లాడుతుందో చూద్దాం. మరి వాళ్ళ లవ్వరా కాదా అనేది గుర్తుపడుతుందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి లెట్స్ కాల్ శ్రీముఖి. హలో 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 హలో, కెన్ ఐ టాక్ టు పటా శంకర్ శ్రీముఖి? యా. మై నేమ్ ఈస్ టింకు. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ విజయవాడ. ఓకే. మేడం, కెన్ ఐ టాక్ సమ్ టైమ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ? అనౌన్స్డ్ పటాస్ న్యూ కమర్స్ ఆఫ్ జాయినింగ్. అంటే మీరు యాంకర్ కదా, కొద్ది ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంప్రెస్ అవుతారని మాట్లాడాను. శ్రీముఖి గారు చెప్పండి. కాదు, ఇప్పుడు WW123లో మీ నెంబర్ తీసుకున్నాను. అంటే పటాస్ లోకి మా తమ్ముడు రావాలనుకుంటున్నాడు. కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయడానికి అవుతా? ఎవరండి మీ తమ్ముడు? మా తమ్ముడు నారాయణరావు అని BSc అయిపోయిందండి. అయితే కామెడీ బాగా చేస్తుంటాడండి. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలిచి బాగా కామెడీ చేస్తుంటాడు. పటాసులో అయితే బాగుంటది కదా, మంచి షో కదా. 123 తెలుగు.com రష్మి అన్సూయ నంబర్స్ లేవండి? రేష్మియా? కానీ జబర్దస్త్ లో కాదు శ్రీముఖి గారు, ఇది ఉంది కదా పటాసు, అందులోకి. కొద్దిగా హెల్ప్ చేయవా ప్లీజ్ ప్లీజ్? మా తమ్ముడు ఊరు బుర్ర తినేస్తాను, నేను అందులోకి వెళ్ళిపోతాను అంటున్నాడు పటాసులోకి. కొద్దిగా హెల్ప్ చేయవా ప్లీజ్ ప్లీజ్ రా. ఇవ్వండి మీ తమ్ముడికి. సారీ మాట్లాడరా శ్రీముఖి గారు. నమస్కారం పెట్టి ముందు నమస్కారం పెట్టిన. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు నారాయణరావు అండి. అదే మీ అన్నయ్య పేరు పింకు, నీ పేరు పింకు అనుకున్నాను నేను. నేను పింక్ కాదండి. మీ పక్కన ఇంకెవరైనా ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. అది ఎవరు లేరా? అయ్యయ్యో భలేవారు. మా పెద్దమ్మ కొడుకున్నాడండి, ఆడు మాటలు రావు, చిన్న కుర్రాడండి. ఆడి లాలీపాప్లే తినుకొని కూర్చున్నాడు. కొద్దిగా హెల్ప్ చేయవా కొద్ది ప్లీజ్ ప్లీజ్? దొరక నెంబర్ దొరికింది శ్రీ. చలాకి చంటి, కంగ్రాచులేషన్. చలాకి చంటి గారు మాకు తెలుసండి బాబు. పెళ్ళయింది, మన ఎంగేజ్మెంట్ అయింది, కంగ్రాచులేషన్స్. పెళ్ళి అవ్వలేదు, ఎంగేజ్మెంట్ మేము ఫేస్బుక్ లో ఎంగేజ్మెంట్ అయింది కదా, కంగ్రాచులేషన్. నాకు కాదు, నాకు 2 పిల్లలు 1 భార్యను. టింకు చంటి. ఓయ్ చంటి టింకు. హాయ్ డార్లింగ్. బిల్లి మేర్ కుమార్. హాయ్ డార్లింగ్, దిస్ ఇస్ ఆల్సో మప్పి. చాలా సంతోషం. ఈ నా షో నా ఇష్టంలో నా జిగిరి దోస్తు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిన నా శ్రీముఖితో మాట్లాడడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా. నీతో పాటు ఎవరున్నారు? నాతో పాటు మన షేకింగ్ శేషు గారు. ఓ షేకింగ్ శేషు గారా? నా తమ్ముడి కింద మాట్లాడింటాడే. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నైస్ టాకింగ్ టు యూ. ఓవర్ టు చలాకి చంటి గారు. నిన్ను గుర్తుపట్టాను ఆయన. అమ్మాయి చెప్పమ్మా. చంటబాయ్. ఓకే చంటబాయ్, కంగ్రాచులేషన్స్. శ్రీ, నాకు ఏదైనా ఒకటి ఇవ్వా, ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇవ్వా ప్లీజ్. అబ్బా, థ్యాంక్ యూ సో చాలు మచ్. చాలు జీవితం. చలో బాయ్ బాయ్. మొత్తానికి అప్పు గారు శ్రీముఖితో మాట్లాడి ఆమె దగ్గర నుంచి కిస్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు.
మరి ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ యంగెస్ట్ గాయ్. ఇవేం ముడతలు? బాలమడతలు. జనరల్ గా ఎక్కడైనా రోడ్ మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఇతనికి మొహం మీద ఉన్నాయి. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? అదిరే అభి. ఓకే, లెట్స్ కాల్ అదిరే అభి. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మరొక కాల్లో ఉన్నారు. దయచేసి వేచి ఉండండి. హలో హలో ఎవరు సార్, మెడ్రాస్ నుంచి మాట్లాడుతున్నాం. తమిళ వచ్చా అండి? తమిళ్ మేనేజ్ చేయగలుగుతాను, చెప్పండి. వాట్ యూ వాంట్? మీతోటి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారట, మాట్లాడతారా? బాలు గారా? అవునండి. మీరెవరండి? నేను ఆయన పియ్యనండి. సరే మాట్లాడి. ఎవరు మాట్లాడేది? అభినయ్ కృష్ణ? అవునండి, అభినయ్ కృష్ణ మాట్లాడుతున్నాను. నేను బాలుని మాట్లాడుతున్నాను అన్న. నమస్తే అండి. వైజాగ్ లో చిన్న ప్రోగ్రాం ఉంది, వస్తావా? వైజాగ్ లో ప్రోగ్రామ్ ఉందా? అవునండి. అంటే నేను నాది ఆర్కెస్ట్రా ఉంటుంది, సింగర్స్ ఉంటారు, మీరు ఇండివిజువల్ గా రావాలి. రాగలరా? తప్పకుండా అండి. డేట్ అది? అది నెక్స్ట్ మంత్ 15th. నెక్స్ట్ మంత్ నేను ఉండట్లేదండి, ఆస్ట్రేలియా వెళ్తున్నాను. పోనీ మీరు ఎప్పుడుంటే అప్పుడే పెడదాం చెప్పండి. ఎప్పుడుంటే అప్పుడు పెడతారా? ఎందుకంటే అక్కడ మీ ఫ్యాన్స్ ఉన్నారట, అభినయ్ కృష్ణ కావాలి అన్నారు. హలో, ఎవరండి మాట్లాడేది? ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. మళ్ళీ ఎవరండి అంటే ఏంటి నాన్న, నీకు మాట్లాడాలని లేకపోతే చెప్పు, ఫోన్ పెట్టేస్తాను. రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కార్యక్రమానికి వస్తావా రావా అది ఫైనల్ వచ్చాయి. ఆమెది కన్ఫర్మ్ ఆదిరమయ్య. బాలుగారి నంబర్ నా దగ్గర ఉందండి. నంబర్ బాలుగారిది కాదు. ఎవరు మాట్లాడేది? మా అసిస్టెంట్ దయ్యా, నాదని చెప్పాను ఆ నెంబర్ నీది. శేష్ గారు. ఆయన ఎవరండి? నేను మాట్లాడుతుంటే శేషు గారు అంటే ఏమో ధర్మమా? శేష్ గారు అని జబర్దస్త్ లో ఒక షేకింగ్ షేక్ అవుతా ఉంటాడు ఎప్పుడు. ఉన్నాడులేండి ఒక ముసలాయన గాని. ఏయ్ ముసలోడా ముసలోడా అంటే గుడ్డలు ఊడదీసి కొడతా. ఇక మీ గుడ్డలు ఊడ తీసుకొని కొట్టాల్సిన అవసరం లేదు. శేష్ గారు ఎక్కడున్నారు? నా షో నా ఇష్టం ఆ కార్యక్రమంలో. సూపర్. చంటి గడితోనా? మాట్లాడు. అబ్బాయి, వీళ్ళకి కాంపిటీషన్ పెట్టాను రా, ఎవరు ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళు విన్నర్ అవుతారు. నువ్వు ఇట్లా గుర్తుపట్టడం ఏ మాత్రం మంచిది కాదురా, పద్ధతే కాదు. కాదురా, బాలసుబ్రహ్మణ్యం గారు డైరెక్ట్ ఫోన్ చేసి నాభిమానులు ఉన్నారంట అని చెప్పడం ఏంట్రా? శేషి గారికి కొంచెం మళ్ళీ బ్రెయిన్ వాష్ చేయాలి. లేదు లేదు, అతనికి ఇంట్లో వాషింగ్ మిషన్ దానిలో కూర్చోబెట్టి డ్రైయర్ కూడా ఉందో కనుక్కో. అదే అవసరం లేదురా, అది నార్మల్ ఎండాకాలమేగా. ఏ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు ఈరోజు? అవునా, అందరికి హాయ్. హాయ్ సార్. అభి గారు. మాట్లాడు. అభి గారు ఎవరు? అభి అప్పి సార్, నేను అప్పారావు సార్, రచ్చరవి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నన్ను ఇమిటేట్ చేసినందుకు. నా పనాన్ని ఒకసారి హాయ్ చెప్పవాలి అభి గారు. చంటి గారి ద్వారా ఒక లవర్ దొరికింది సార్. దొరికిందా అండి? పనామా అదిరా అభి గారికి హాయ్ చెప్పరా. హలో అభి. ఏంటి అభి గారు? థ్యాంక్ యూ అభి గారు. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ రౌండ్ కి నీ ఖచ్చితంగా గెలిచిన ఏకైక మగాడు, మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ లవర్ బాయ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది రౌండ్. నా నోరు నా ఇష్టం. ఇందా నీ పేరు? ఇందాక నేను నా కమెంట్ నా ఇష్టం అనే రౌండ్ లో ఒక ఫోటో చూపించాను. ఆ ఫోటోలో ఏమని రాసిందంటే, అంటే రెండు క్యారెక్టర్లు ఉన్నాయన్నమాట. ఒక అమ్మాయి తెల్లగా ఉంది, ఒక అబ్బాయి నల్లగా ఉన్నాడు. దాని మీద కమెంట్ చెప్పరా అంటే, ఎలా ఉన్నా సరే మనసు మంచిదైతే చాలు, అందం కాదు ముఖ్యం అంది. దానేహా మ్యాచింగ్. ఇది తీసుకొని ఎక్కువసేపు బిగబెట్ట, గుండె అయిపోతుంది. ఇప్పుడు నువ్వు అట్నుంచి నడుచుకురా, ఇద్దరు ఒక స్లో మోషన్ లో ఇద్దరు ఒక పాయింట్ కి వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఓకే?
ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి టెలివిజన్ ఛానల్లోనే జరగబోతున్న ఒక అద్భుత వింత. ఐఎమ్ వెయిటింగ్ లాట్ ఆఫ్ టైమ్. 1 2 3 గో. వన్ మోర్ బంపర్ ఆఫర్. నా షో నా ఇష్టం ఒకటి ఇచ్చింది, నేను ఒకటి ఇస్తున్నాను. ఓకే. చేయాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రేమలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారా, అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారా? నేను చెప్పేదైతే అబ్బాయిలు బాగా ప్రేమిస్తారు. అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారా? ఎస్. అవునా? ప్రేమించడంలో అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారా? అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారా? ఎందుకు? పైకి చెప్పరాళ్ళు. అబ్బాయిలు అందాలు చూసి బా ఇది భలే ఉంది, ప్రేమించేస్తే బాగుంది అనుకుంటారు. అమ్మాయిలు అలా అనుకోరు, బాగున్నాడు, వాడి వెనక ఎంత ఆస్తుంది, వాడి వెనక ఏ జాబ్ ఉంది, వాడికి ఎంత నెలకొస్తుంది, ఇష్టపడతారు. దాన్ని ముందు చూపు అంటారు. ఎక్కువగా ఇష్టపడతారు అమ్మాయిలే. మీకు ఎక్కడైనా తీసుకోండి, ప్రేమలో ఒక దేవదాసుని చూసాం, రోమియో జూలియట్ చూసాం, ఒక ఆసమ్ అప్పిని చూసాం. ఏమయ్యారు వాళ్ళు? ఏమయ్యారు కాదు, వాట్ కైండ్ ఆఫ్ రీజన్ తాగుబోతయ్యాడు అతను. మీరు చేసే మోసాలకే కదరా మా వాళ్ళు ఇలా కుంగిపోయింది. అమ్మాయి ప్రేమ గొప్పది కాబట్టి తాజ్ మహల్ కట్టారు, ఖుష్బూకి గుడి కట్టారు చెన్నైలో. అంత గొప్పది ప్రేమ అనేది. కట్టింది ఎవరు? ఆడమనిషి కట్టిందా? భయ్యా తుమ్ క్యా బాత్ కర్ రహే హో? షాజహాన్ కట్టా హై. वो शाहजहान साहब ఎవరి కోసం కట్టాడు? वो मुमताज के लिए. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ అబౌట్ ద లవర్? Who is cutting? ఎవరు కట్టింగ్? షాజహాన్. షాజహాన్. ఆయనకి డబ్బులు ఇచ్చింది ఎవరు? ధైర్యం ఇచ్చింది ఎవరు? ప్రేమ ఇచ్చింది ఎవరు? అమ్మాయి. నువ్వు ఎంత నల్లగా ఉన్నా కూడా నిన్ను ఒక అమ్మాయి వస్తున్నట్టు దిస్ ఇస్ ద లవ్. అంటే మీరు పైన మురిపేదకి, పైన మేకప్లకి, మెరుగులకి పడతారు తప్పితే లోపల పచ్చి మనసుకు పడరా మీరు? లోపలికి వచ్చి చూడు ఎంత విశాలంగా ఉందో నా హృదయం. అబ్బాయిలే బాగా ప్రేమిస్తారు, నేను అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారు కాదు అంటున్నాను నేను. కాదు అన్నాను నేను నిదర్శనం చెప్పు, అవును అన్నాను నేను నిదర్శనం చెప్పు. అబ్బాయిలు ఎంతసేపు వెయిట్ చేస్తారు, బట్ అమ్మాయిలు ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. అంత సీన్ లేదు, అది అది ఉండేది మీకే. ఎలాగా? మొగాలకే. అదే మేము వెయిట్ చేసి నాకు కొద్ది టైం కావాలంటే ఎంత టైం కావాలి? 1 month. 1 month తర్వాత రెవెన్యూకి వస్తారు. 1 month అవుతుంది, ఇంకో 1 month కావాలంటే సో ఐ టేక్ టు ఆల్టర్నేటివ్ అంటున్నారు. సురేష్ లేకపోతే రమేష్, రమేష్ లేకపోతే ఆర్పి, ఆర్పి లేకపోతే శేషు, శేషులు తప్పారు. కరెక్టే. వై ఆర్ గోయింగ్ దట్ సైడ్? ఇందాక ఒక అమ్మాయి అంది వాడి బ్యాంక్ బ్యాలెన్స్ సరిగ్గా లేదని చెప్పి ఆల్టర్నేట్ గా ఇంకొని చూసుకున్నాను అంది. నా బాయ్ ఫ్రెండ్ ఏటీఎం లో మనీ అయిపోయాయని ముందు చూపు కోసం ఇంకో బాయ్ ఫ్రెండ్ ని ట్రై చేస్తున్నా. మీది నటన, మాది ప్రేమ. మీది ప్రేమ కదా డ్రామా. ఆగరా, మేము కష్టపడి ఆ అమ్మాయికి ఐ లవ్ చెప్తే ఒప్పుకోవడానికి ఎంతసేపు తీసుకుందిరా టైము? అయినా ఒప్పుకున్నానని చెప్పి నటిస్తోందిరా, నిజమైన ప్రేమేనాది? ఎవరికైతే ఆయన అయితే ఇష్టం ఉంటే వాళ్ళని పైకి రమ్మన్నారు, అందుకు నేను వచ్చాను. రిమెంబర్ ఇక్కడ ఎంతో మంది గర్ల్స్ ఉండే, నేనే పైకి వచ్చినా. నాకు ఇష్టం లేదే పైకి వస్తానా? ఆడ చూతులు పైకి వచ్చావు. ఇష్టం లేదే పైకి వస్తానా? ఐ ఎక్స్క్లూజివ్ థ్యాంక్స్ టు మై డియర్ బనానా. అండ్ ఆ అమ్మాయి పేరు నేహా. నేహా
మొత్తానికి అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారంటావు. అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారు. ఆ? వాళ్ళు ప్రేమించడం అంటూ మొదలు పెడితే మొగాలు పిచ్చెక్కిపోతారు. అంత డేంజర్ గా ప్రేమిస్తారన్నమాట. మేము పిచ్చెక్కి ప్రేమిస్తారంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి పిచ్చెక్కి రోడ్ల మీద పడలేదు. ఎన్నో ప్రేమిస్తే సినిమాలు మా వాళ్ళతో వచ్చినాయి. కానీ సరే, ఇప్పుడు మొత్తానికి అబ్బాయిలే ఎక్కువ ప్రేమిస్తారు అంటే చేతులు లేపండి రా. అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారు. ఎత్తకండి, ఎత్తద్దు. అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారు. అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారు. అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారు. మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు. మీలాగా అల్టిమేట్ ఆర్టిస్ట్ నేను లేడు. థ్యాంక్ యూ శేషు గారు. మీరు కూడా అదిరిపోయే పాయింట్లు చెప్పారు. కానీ మగాడే ఎక్కువ ప్రేమిస్తాడు అనడానికి నిదర్శనం ఆడవాళ్ళు కూడా ప్రేమిస్తున్నారు కాబట్టి. వాళ్ళు ప్రేమిస్తే వీళ్ళు, వీళ్ళు ప్రేమిస్తే వాళ్ళు ప్రేమించుకోవడం తప్పదు. కాబట్టి ప్రేమ గెలవాలి. ప్రేమ ఎల్లప్పుడూ అలానే ఉండాలి. ఎవరెవరు ప్రేమించండి. హాయ్ అమ్మగోళ. నా షో నా ఇష్టంని మనం ఇంచేసే ముందు నీకు ఇంకొక 4 గర్ల్ ఫ్రెండ్స్ ఇస్తాను. వాళ్ళతోటి అదిరిపోయే స్టెప్పులు వేయాలి నా కోసం. అప్పి డార్లింగ్. యా, థ్యాంక్ యూ. ఓకే, ఆ 4 ఎవరు అంటే రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస ఏటుగా రాళ్ళ పూలు రెడీ. సూపర్ సూపర్. ఇప్పుడు అప్పి, ఇంతమంది అందగత్తెలు నీతో డాన్స్ చేసినందుకు వీళ్ళ కోసం ఒక తమిళ సాంగ్ పాడొచ్చుగా. తెలుగు టు తమిళ పాడు. మీరు అందరూ వెళ్ళి కూర్చొని చెప్తా. మా గాన గాంధర్వుడు రెడీ అయిపోయాడు. తిలన్న తిలన్న నా కసి కళ్ళకు నా చిక్ చిక్ చిందై మన్న నందాల వీడ ముడిబడి కాడే ఊడా కెలి కెలి కిందై ముండనా. ఓ విడికి విడికి వే ఉందానా, ఉడి ఉందినాలవే కుందానా, వీడే ఉండేనా. తిలన్న తిలన్న నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందేయమన్నా. ఇప్పుడు ఇదే బనానా మీద పాడు. బనానా బనానా నువ్వు తింటేనే హనానా, కసి కసి కూడా ఓ తొక్క తీసి తిందునా, తీయకుండా తిందునా. బనానా 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 నువ్వు తింటేనే హాయి. ఎందుకు ముందు నేను ప్రతి ఎపిసోడ్ లో ఒక హీరోయిన్ ఆఫ్ ది ఎపిసోడ్ అని ఒక అవార్డు ఇస్తాను. ఆ అవార్డు ఈ వారం ఎవరికి వచ్చిందో మరి. హీరోయిన్ ఆఫ్ ది ఎపిసోడ్ బనానా. లోగా పానొచ్చిందిరా, పాయింటే వానలో నా బందొచ్చిందిరా, చెప్పలోగా పానొచ్చిందిరా, వానలో నా బందొచ్చిందిరా. మగువులు వచ్చిన మగ ధీర, మనుషులు తోచిన మగ ధీర, జనమిది బడి మెచ్చిన ధీర, జగమెరిగిన మగ మగ ధీర.
సక్సెస్ అనేది అటెండెన్స్ లాంటిది, మనం వెళ్తే గానీ హీరు. అదే ఫెయిల్యూర్ అనేది అందమైన అమ్మాయి లాంటిది, రోజు ఒక్కసారి చూడకపోతే నిద్రపడి చావదు. నాకు బ్రహ్మాండమైన ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు కమలాకర్. వాడు రాత్రి అంతా కష్టపడి చదివి పొద్దున వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాడు. వాడి పక్కన ఒక అందమైన అమ్మాయి పడింది. తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ లో ఔరంగజేబ్ గురించి రాయని ఉంది. వాడు రాశాడ్రా, ఔరంగజేబ్ కళ్ళు అదిరిపోయే కళ్ళు, ఔరంగజేబ్ గొంతు అబ్బో గొంతు, ఔరంగజేబ్ పెదాలు. అసలు ఏంట్రా ఇది? పొద్దునగా అమ్మాయి భాష అయిపోయింది, దరిద్రుడు ఫెయిల్ అయి వచ్చాడు. జీవితంలో ఫెయిల్యూర్ అనే వాడు చవి చూడలేదు ఇప్పటి వరకు. అలాంటి వాడు నా దగ్గర ఒకడు ఉన్నాడు. సక్సెస్ అనేది తిరుమల కొండతో సమానం. అరే ఎక్కేటప్పుడు చాలా అలుపు ఉంటది, ఎక్కిన తర్వాత గెలుపు ఉంటది. ఫెయిల్యూర్ అనేది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో సమానం. రోజులో ఒక్కసారైనా రుచి చూడాలి, దాని అమ్మ లేకపోతే నిద్రే పట్టదు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ పక్కనే ఉండే భార్య దొరకడం నీ సక్సెస్. ఆ కష్టాలు తన వల్లే వస్తున్నాయని గుర్తించలేకపోవడం ఫెయిల్యూర్. ఏదైనా తెగే వరకు లాగడం మా ఆడవాళ్ళకు బాగా అలవాటు. కానీ తప్పును ఒప్పుకోవడం అనేది సక్సెస్. ఎస్. అబ్బా నాకు మెసేజ్ చెయ్యట్లేడే, నీకు చేసాడా? అబ్బా నాకు కూడా మెసేజ్ రాను. నాకు రిప్లై వచ్చేసింది. పాముకి కూరలోనే ఉంటుంది విషం, మాకు మాత్రం ఒళ్ళంతా ఉంటుంది విషం. నీకు రెండిస్తా. పాము కాటేస్తే మందు ఉంది, కానీ అమ్మాయి కాటేస్తే మందు లేదు. అది నేను ఫెయిల్ అయినా పర్లేదు కానీ నా బాయ్ ఫ్రెండ్ పాస్ అయ్యేలా చూడు దేవుడా, లేకపోతే నాకు షాపింగ్ కి ఇబ్బంది అయిపోతుంది.